మన దేశం గొప్పతనం మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఈరోజు మనం చదువుకున్న పుస్తకాల్లో కూడా మన దేశం గొప్పతనం ఇవ్వకపోవడం వల్లే మన దేశ గొప్పతనం మనకు తెలియట్లేదు. ఈరోజు మీరు చదువుకున్న పుస్తకాల్లో నెపోలియన్ గురించి ఇచ్చారు, హిట్లర్ గురించి ఇచ్చారు, లేదంటే బిస్మార్క్ గురించి ఇచ్చారు, వీళ్ళ గురించి ఇచ్చారు. కానీ ఇప్పుడు సముద్రగుప్తుడి గురించి ఇచ్చారా మీకు? మన దేశ గొప్ప చరిత్ర ఆయన గురించి ఇవ్వలే. లేదా చంద్రగుప్త 2 ఆయన గురించి ఇచ్చారా? అసలు ఆయన గురించి మీ పేరే విని ఉంటారు నాకు తెలిసి. విక్రమాదిత్య అంటారు ఆయన్ని. ఏదో సినిమాలో మీరు విక్రమార్కుడు అని అనుకుని ఉంటారు, ఆ పదమే తప్ప మీకు అసలు రియల్ స్టోరీ ఏంటని మనకు తెలియదు. నెక్స్ట్ కాళిదాస ద గ్రేట్ పోయెట్, ఆయన గురించి మనకు తెలియదు. ఆచార్య నాగార్జున ఆయన గురించి మనకు తెలియదు. అసలు హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటే ఎవరో తెలుసా? మనం ఈ రోజుల్లో అమ్మ పలానా ఆపరేషన్ చేయాలంటే లండన్ నుంచి ఎఫ్ఆర్సిఎస్ లండన్లో చేశాడు, అయినా ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్, అక్కడి నుంచి రప్పించాలి, కాస్ట్లీ అవుద్ది అంటారు. అంటే సర్జరీ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే బయట నుంచి దేశాలు ఫారెన్ నుంచి రావాలంటారు. మరి ఫారెన్ నుంచి రావాలంటే అసలు ప్రపంచానికి మెడిసిన్, ప్రపంచానికి సర్జరీ పరిచయం చేసింది ఎవరంటే మన భారతీయులు. తెలుసు కదా, సుశ్రుతుడు ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేసిన, ప్రపంచంలో ప్లాస్టిక్ సర్జరీ చేసిన ఫస్ట్ పర్సన్ ఆయన 2nd సెంచరీ నాటువాడు. నెక్స్ట్ అలాగే చరక సంహిత, చరకుడు విన్నారా? చరకుడు పేరు వినలేదు. ఆయుర్వేదం తెలుసా? ఆయుర్వేదం ప్రపంచానికి, ఆయుర్వేదాన్ని అంటే వృక్ష శాస్త్రంలో అంటే వృక్షాలు అంటే చెట్ల నుండి ఆయుర్వేద మూలికల్ని అంటే వాటి ద్వారా ఎంతోమంది వ్యాధులు నయం చేసిన గొప్ప వ్యక్తి చరకుడు. ఆయన రాసిన గ్రంథం చరక సంహిత. ఆయన కూడా ఫస్ట్ సెంచరీలో అంటే 70, 80 ఈ సంవత్సరాలు, అంటే ఇప్పుడు మనం 2025 ఎలా ఉంటున్నామో 67, 68, 70 ఈ సంవత్సరాల్లో చరక సంహిత రాశారు ఆయన. మరి ఇంత గొప్ప వాళ్ళు మన దేశంలో ఉన్నారు కదా.